ఇబ్రాహీంపట్నం అంబేద్కర్ స్టాచ్యూ చెక్ పోస్ట్ దగ్గర లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చిన వారిని పోలీసులు ఆపి వివరాలు తెలుసుకుంటున్నారు. లాక్డౌన్ ఉన్న సమయంలో బయటకు ఎందుకు వస్తున్నారని గట్టిగా అడుగుతున్నారు. సరైన కారణం చెప్పని వారిని ద్విచక్ర వాహనాలను సీజ్ చేస్తున్నారు. లాక్డౌన్ నియమాలను అతిక్రమిస్తే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సిఐ సైదులు హెచ్చరించారు. ఇక లాక్డౌన్ రూల్స్ తప్పితే ఇక నుంచి తీవ్రమైన పరిస్థితులను ప్రజలు చూస్తారని పోలీసు వారు హెచ్చరించారు. సరైన కారణాలుంటేనే బయటికి రావాలి, అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి అని సిఐ సైదులు ఎస్ఐ సయ్యదుద్దీన్ ప్రజలను కోరారు. ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఉన్నాము. ఇక్కడ సిఐ సైదుల్ సార్ ఆధ్వర్యంలో వెహికల్స్ తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోలీసు వారి సిబ్బంది చాలా టైట్ అంటే టైట్ చేస్తున్నారు. అనవసరమైన టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ ఐడి కార్డులు కూడా కరెక్ట్ అయినవి కాకుండా వేరే ఐడి కార్డులు చూపించి మరి డ్యూటీకి పోతున్నామంటే ఇటు పోతున్నాం అనేసి వాళ్ళ ఆఫీసు కూడా ఫోన్ చేసి వాళ్ళ సార్తో మాట్లాడినా కానీ ఆఫీస్కి వస్తున్నానని వాళ్ళ సార్ చెప్పడము, మళ్ళీ ఈయననేమో ఇంటికి వెళ్తున్నానని చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు. అనవసరంగా బయట తిరుగుతారు. ఒకవేళ ఐడి కార్డు ఉన్నా కానీ దయచేసి ఇట్లా తిరగొద్దు అని పోలీసు వారి సిబ్బంది వారు చెప్తున్నారు. అలా చట్టరీత్యా బయట గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో లాక్డౌన్ దాన్ని అనుసరించి కరెక్ట్ అయిన పద్ధతిలో అనవసరంగా బయటికి వెళ్ళొద్దు, అవసరమైతే తప్ప అని మన ఇబ్రాహీంపట్నం పోలీసు సిఐ సైదుల్ సార్ గారు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా బయటికి వెళ్తే ఫ్యామిలీస్ ఉన్నా కానీ బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు బయటికి వెళ్ళేదని మన ఇబ్రాహీంపట్నం సిఐ సైదుల్ సార్ గారు చెప్పడం జరుగుతుంది. ఆయన అక్కడ చేస్తుంది చంపాపేట ఐడి కార్డు పని పడుతుంది నేను ఎక్కిస్తారా బస్ ఎక్కిస్తాను గడి పోవాలి ఇప్పుడు ఆ రూట్లో పోవాలి ఎక్కిస్తామని కార్ ఎక్కిస్తున్నామా 3-4 ఇస్తారు ఫైన్ కోట్ కట్టించుకుంటామా లేదు సార్, చిన్నపిల్లలు ఆయన కిడ్స్ వచ్చింది బండి మీద ఉండి మరి మీకు తెలిసిన లాక్డౌన్ పేరు సార్ 10 ఓటీపీ నెంబర్ చెప్పు. సరే ఓటీపీ నెంబర్ చెప్పేసి